This video we're going to discuss about update on recession అండి. సో జనరల్ గా ఏంటి అంటే ఇంకెప్పుడు మంచి రోజులు వస్తాయి సాఫ్ట్వేర్ దీనికి సంబంధించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. రెసిషన్ ఇంపాక్ట్ ఇండియా మీద లేదని, హైయెస్ట్ ఇంపాక్ట్ యూకే మీద అరౌండ్ 75% ఉందని, అదర్ కంట్రీస్ మీద గ్లోబల్లీ రెసిషన్ ఇంపాక్ట్ చాలా హ్యూజ్ గా ఉన్నాయి. బట్ ఇండియా మీద అంత ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే గుడ్ థింగ్ ఏంటి అంటే రెసిషన్ మీద ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది డెఫినెట్లీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. అండ్ చాలా మంది ఇనిషియల్ గా నాకు 1.8L ప్యాకేజ్ తో నేను స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ మోర్ ప్యాకేజ్, అట్లీస్ట్ 5 lakhs కావాలి, 7 lakhs కావాలి, ఈ విధంగా ఆలోచిస్తా ఉన్నారు. ఈ విధంగా ఆలోచిస్తూ వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకుంటున్నారు అనమాట. వచ్చిన జాబ్ ను కానీ, ఆఫర్ లెటర్ కానీ వదిలేసుకుంటున్నారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇనిషియల్లీ మనం ఆలోచించాల్సింది మన కెరియర్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఎంత ఇనిషియల్ గా నీకు ఎంత మిగిలకపోయినా ఇనిషియల్ గా మన కెరియర్ స్టార్ట్ అవడం అనేది ఇంపార్టెంట్. వన్స్ యూ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, సో దట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ మోర్ ప్యాకేజ్ అండ్ ఆల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వీ నీడ్ టు అండర్స్టాండ్, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు రెసిషన్ ఇంపాక్ట్ ఎలా ఉంది, సాఫ్ట్వేర్ మంచి రోజులు వచ్చేసాయంటే ఎస్, అబ్సల్యూట్లీ ఎస్, ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే క్లయింట్స్ కూడా మెల్లగా మాకు రిక్వైర్మెంట్ ఉంది, మాకు ఎవరన్నా ఉంటే చెప్పండి ట్రైన్డ్ క్యాండిడేట్స్ అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ట్రైన్డ్ క్యాండిడేట్స్ చాలా మంది ఇప్పుడు దాకా కాల్స్ వస్తే స్టార్ట్ చేద్దాము, అప్పుడు నేను కోర్స్ స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు నుంచే ఏం చేయాలి అనే వాళ్ళు డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంపెనీస్ ట్రైన్డ్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఫ్రెషర్స్ అయినా కానీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అనేది జెన్యున్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కావాల్సిందే. ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు బీజీ అనేది చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. లేదు ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకుని వెళ్లాల్సిందే. కానీ సో మోస్ట్లీ ఏంటంటే ఎవ్రీ కంపెనీ, ఎంఎన్సీ అయినా స్టార్ట్అప్ అయినా, మోస్ట్లీ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైన్డ్ క్యాండిడేట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు.